పేరండి? నా పేరు గాలయ్య. ఎలా ఉందండి? చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా 9 నెలలు అయితే అవుతుంది కదా. ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు? బాగానే ఉంది, అన్ని బాగానే ఉంది, అంతా మంచిగానే ఉంది. అందం మంచిగానే ఉంది. ఆ. ఏ విధంగా అంటారు? ఏదో పింఛన్ ఒకటి వస్తుంది, బియ్యం ఒకటి ఇస్తుండ్రు, ఆ. కొంతమంది చేసే వాళ్ళు బాగానే చేస్తుండ్రు. ఉమ్. రైతుల పరిస్థితి ఏంటంటారు? మరి రైతులకు ఏ విధంగా ఉందంటారు ఈ ఏడు? అది మనకు తెలియదు. ఉమ్. రైతులు మరి కొద్దిగా మిరగాయలు రేట్లు లేదా, ఉమ్. మరి కందులు రేట్లు లేవాయా, ఉమ్. మరి జనం రైతులు కొద్దిగా దెబ్బతిన్నారు. పంట వేసారా ఈ ఏడు మీరు? పంట వేసారు. ఏం వేసారు? మిరదాట్లు, ఉమ్. పత్తి, ఉమ్. మొక్కజొన్న. మరి ఏ మాత్రం ఉన్నాయి? ఇప్పుడు మిర్చి పంట వేసాను అన్నారు. ఒక ఎకరానికి పెట్టుబడి ఎంత అవుతుందండి సుమారుగా మనకి? ఆ. ఆయన అడుగు. మరి పింఛన్లు వస్తున్నాయా? అవైతే కరెక్ట్ వస్తున్నాయా? పింఛన్ కరెక్ట్గా వేస్తాడు. పింఛన్లు అయితే కరెక్ట్ చేస్తున్నారు. రైతు భరోసా సంగతి ఏంటంటారు? పంట మోడీ పడ్డా, పిఎం కిసాన్ పడ్డాయి, పిఎం డబ్బులు పడ్డాయి. మరి రైతు భరోసా 20,000 అన్నారు. ఆ రైతు భరోసా ఊసెత్తుతున్నారా మళ్ళీ? ఇంకా వేయలేదు. మరి ఇంకా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నారు కదా. అవి కూడా వేయలేదు. ఇల్లు తనిఖీ చేస్తానులే. మరి 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1,500 కాడికి ఇస్తామన్నారు. దాని సంగతి ఏంటంటారు? అవి కూడా ఇస్తారేమో. అంటే టైం ఇచ్చి చూడాలంటారా? గత 5 ఏళ్ళు ఏ విధంగా కొనసాగిందంటారు? మనకు తెలియదు అవన్నీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు గత 5 సంవత్సరాలు. ఆయన ఆ సంగతి మనకు తెలియదులే. అట్లాగే రోడ్లు పనులు ఏమైనా జరిగినాయా అప్పుడు అసలుకి? రోడ్లు ఏడాది పోసిండ్రు, ఏమైనా బెమ్మానం పోతుంది. రోడ్లు జరుగుతున్నాయి వచ్చిన తర్వాత. రోడ్డు పోసిండుగా. కాదండి, అసలుకి 5 సంవత్సరాలు ఎక్కడైనా రోడ్డు చూసారు మీరు జగన్ ఉన్నప్పుడు? మేడదోళ్ళే గుంతలు అంటే ఆ గుంతలు పడిపోతారని రోడ్డు పోయలేదంట. అర్థం కాలేదు. పడిపోతారని రోడ్డు పోయలేదండి. ఇప్పుడు గుంతలు కదా, చిన్నగా పోతారు. ఇప్పుడు గుంతలు లేవు కదా, బారుకు వెళ్ళిపోతారు. గుంతలుంటే పడిపోతారని పోయినాయంట. ఇప్పటికైతే ప్రభుత్వం అయితే ఈయన వచ్చిన తర్వాత అయితే ఇబ్బందులు అయితే ఏం లేవు. ఫింక్షన్ విషయంలో ఇబ్బంది బాధలేదు, పథకాల విషయంలో కానీ. మరి ఇప్పుడు వాలంటీర్లు లేరు కదా, ఎవరు వచ్చేస్తున్నారు ఫింక్షన్ మనకి? వాళ్ళే ఇస్తారు, వాళ్ళు ఉండరు కదా, సచివాలయం వాళ్ళు ఇస్తారు. ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? మరి మనకి ఏ ఇబ్బంది ఏం లేదు. 6ంటికి వేస్తారు. 6ంటికి వేస్తున్నారు, టైం టు టైం. 4,000 అన్నమాట ప్రకారం ఇబ్బంది లేదు దాంట్లో. ఓకే, థ్యాంక్ యూ.